ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాంపియన్ మైండ్స్. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక బేకర్ తీసుకున్నాను. దాంట్లో 80 degrees టెంపరేచర్ ఉన్న హాట్ వాటర్ ని ఫిల్ చేశాను. తర్వాత 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒక దాంట్లో 60 grams ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను, మరొక దాంట్లో 60 grams ఆఫ్ వాటర్. తర్వాత ఈ రెండిట్లో కూడా 2 థర్మోమీటర్స్ తీసుకొని కాల్ సహాయంతో అరేంజ్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా హాట్ వాటర్ లో పెట్టాను. హాట్ వాటర్ లో పెట్టినప్పుడు మనం ప్రతి 3 minutes కి ఒకసారి థర్మోమీటర్స్ యొక్క రీడింగ్ చూసినట్లయితే ఆయిల్ లో టెంపరేచర్ స్పీడ్ గా పెరుగుతుంది, వాటర్ లో స్లోగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, రెండాటిలో కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం, 60-60 సేమ్ టెంపరేచర్ లో హాట్ వాటర్ లో పెట్టాం. మరి ఒక దాంట్లో స్పీడ్ గా పెరిగి మరో దాంట్లో ఎందుకు స్లోగా పెరుగుతుంది? ఇలా పెరగడానికి గల కారణం స్పెసిఫిక్ హీట్. ఇప్పుడు మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో డీటెయిల్ గా తెలుసుకుందాం. The amount of heat energy required to raise the temperature of unit mass of a substance by 1 degree centigrade. అంటే ఏదైనా సబ్స్టెన్స్ యొక్క యూనిట్ మాస్ తీసుకుంటే, యూనిట్ మాస్ అంటే 1 gram 1 ml ఈ విధంగా యూనిట్ మాస్ తీసుకొని దాని యొక్క టెంపరేచర్ ని 1 degree సెంటిగ్రేడ్ పెంచాలి. అలా సెంటిగ్రేడ్ పెంచాలంటే హీట్ అనేది సప్లై చేయాలి. అలా ఎంత హీట్ సప్లై చేస్తే ఆ యూనిట్ మాస్ యొక్క టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ పెరుగుతుందో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ అలాగే కెలోరీ యొక్క డెఫినేషన్ రెండు సేమ్ గా ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే కెలోరీ అనేది కేవలం వాటర్ కి యూజ్ చేస్తాం, స్పెసిఫిక్ హీట్ అనేది మొత్తం ప్రతి సబ్స్టెన్స్ కి. అందుకని మనం పర్టికులర్ గా రాస్తాం, కెలోరీలో వాటర్ అని రాస్తాం, ఇక్కడ సబ్స్టెన్స్ అంటే ఎనీ సబ్స్టెన్స్ అని రాసాం. అదే రెండాట్లకి మధ్య ఉన్న డిఫరెన్స్. స్పెసిఫిక్ హీట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే జౌల్స్ పర్ కేజీ కెల్విన్స్, అలాగే సీజెస్ యూనిట్స్ కెలోరీస్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు ఈ రెండాట్లకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. One calorie per gram degree centigrade equal to 4.186 into 10⁻³ joules per kg Kelvin. అంటే ఒక కెలోరీ అంటే స్పెసిఫిక్ హీట్ యొక్క సీజెస్ యూనిట్స్ కి ఎస్ఐ యూనిట్స్ కి మధ్య ఉన్న రిలేషన్. స్పెసిఫిక్ హీట్ వాల్యూ అనేది ప్రతి సబ్స్టెన్స్ కి కూడా ఒకేలా ఉండదు, సబ్స్టెన్స్ బై సబ్స్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉందంటే అది తొందరగా వేడెక్కదు, అలాగే తొందరగా చల్లారదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం, వాటర్ కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి అది తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లారదు. అదే ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ కి స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంటే అది తొందరగా వేడెక్కిపోతుంది, ఎట్ ఏ టైం తొందరగా చల్లారిపోతుంది. స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా తెలియాలంటే మనకి హీట్ యొక్క ఫార్ములా తెలియాలి. హీట్ ఫార్ములా ఏంటంటే Q = MS ΔT. అంటే ప్రతి సబ్స్టెన్స్ కూడా కొంత టెంపరేచర్ కలిగి ఉంటుంది. ఆ టెంపరేచర్ మనం ఎంత కొంత పెంచాలి అనుకుంటే ఆ సబ్స్టెన్స్ కి హీట్ సప్లై చేయాలి. అలా మనం అనుకున్న టెంపరేచర్ రావడానికి ఎంత హీట్ సప్లై చేస్తే మనం అనుకున్న టెంపరేచర్ వస్తుందో దాన్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇందులో Q అంటే మనం సప్లై చేయాల్సిన హీట్, M అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క మాస్, S అంటే ఆ సబ్స్టెన్స్ కున్న స్పెసిఫిక్ హీట్, ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ లో ఎంత చేంజ్ వచ్చింది. ఫర్ సపోజ్ ఇప్పుడు 2 ఉంది, 2 degrees ఉంది, ఆ 2 degrees ఉన్నదాన్ని 5 degrees పెంచాలనుకుంటున్నాం అంటే 3 degrees చేంజ్ అయింది. అలా మనం ఎంత చేంజ్ వచ్చింది అని ΔTలో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 2 grams ఆఫ్ వాటర్ తీసుకున్నాను. టూ గ్రామ్స్ ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ 30 degrees సెంటిగ్రేడ్ అనుకోండి. ఇప్పుడు ఈ 30 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ 40కి పెరగాలి అంటే హీట్ సప్లై చేయాలి. ఎంత హీట్ సప్లై చేస్తే 30 degrees 40 అవుతుందో చూద్దాం. 2 మాస్ ఎంత తీసుకున్నాం, 2 తీసుకున్నాం కాబట్టి 2 ఇంటూ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత 1 ఇంటూ ఎంత టెంపరేచర్ చేంజ్ అవ్వాలి 30 to 40 కాబట్టి అంటే
10 డిగ్రీస్ పెరగాలి. కాబట్టి డెల్టా టీ ప్లస్ లో 10 తీసుకుందాం. 2 into 1 into 10 20 calories. అంటే 20 calories యొక్క హీట్ ని సప్లై చేస్తే 30 డిగ్రీస్ 40 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలోంచి స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా ఏ విధంగా డెరైవ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎస్ అనేది స్పెసిఫిక్ హీట్ అని. కాబట్టి ఎస్ మాత్రం యువతలో చేసి మిగతా ఈ రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నిట్లు కూడా ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ ఈ రెండు కూడా ఇంటూ చేస్తుంది కాబట్టి యువత సైడ్కి వచ్చినప్పుడు అవన్నీ బై చేస్తాయి. మనం సింపుల్ గా ఈ విధంగా రాసుకోవచ్చు. S ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. ఎం డెల్టా టీ ఇక్కడ ఇంటూ చేస్తుంది, అవతలకి బై అయిపోయినాయి. ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏదైనా సబ్స్టెన్స్ కి స్పెసిఫిక్ హీట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు.